బ్రేకింగ్ చూస్తున్నాం. వరుసగా మూడోసారి దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ బాధ్యతలు చేపట్టారు. సౌత్ బ్లాక్లోని పీఎంఓలో మోదీ ఈ కార్యక్రమం చేపట్టారు. ప్రధానిగా అధికారికంగా బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో తన కేబినెట్లో మంత్రులకు శాఖలపై ఉత్కంఠత నెలకొంది. ఇవాళ సాయంత్రం 5 గంటలకు మోదీ 3.0లో తొలి కేబినెట్ భేటీ జరగనుంది. ఈలోపు మంత్రులకు శాఖల కేటాయింపు ప్రక్రియ పూర్తి కానుంది. మోదీ నేతృత్వంలో జరుగుతున్న మంత్రిమండలి సమావేశంలో 71 మంది మంత్రులు పాల్గొంటారు. ప్రభుత్వ లక్ష్యాలు, విధానాలపై కొత్త మంత్రులకు మోదీ దిశానిర్దేశం చేయనున్నారు. కొత్త మంత్రి వర్గంలో 36 మంది గతంలో మంత్రులుగా చేసిన వాళ్ళుండగా 35 మంది కొత్త వాళ్ళు ఉన్నారు. వీరిలో కొందరికి గతంలో మంత్రులుగా చేసిన అనుభవం ఉంది. మోదీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత 120 రోజుల కార్యాచరణను సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తుంది. ఈ రోజు సాయంత్రం లేదా రేపు అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. 120 రోజుల కార్యాచరణ ప్రణాళికలను ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి అనే దానిపై ప్రధాని మోదీ అధికారులతో చర్చించనున్నారు. వరుసగా మూడోసారి దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ బాధ్యతలు చేపట్టారు. సౌత్ బ్లాక్లోని పీఎంఓలో మోదీ ఈ కార్యక్రమం చేపట్టారు. ప్రధానిగా అధికారికంగా బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో తన కేబినెట్లో మంత్రులకు శాఖలపై ఉత్కంఠత నెలకొంది. ఇవాళ సాయంత్రం 5 గంటలకు మోదీ 3.0లో తొలి కేబినెట్ భేటీ జరగనుంది. ఈలోపు మంత్రులకు శాఖల కేటాయింపు ప్రక్రియ పూర్తి కానుంది. మోదీ నేతృత్వంలో జరగనున్న మంత్రిమండలి సమావేశంలో 71 మంది మంత్రులు పాల్గొంటారు. ప్రభుత్వ లక్ష్యాలు, విధానాలపై కొత్త మంత్రులకు మోదీ దిశానిర్దేశం చేయనున్నారు. కొత్త మంత్రి వర్గంలో 36 మంది గతంలో మంత్రులుగా చేసిన వాళ్ళుండగా 35 మంది కొత్త వాళ్ళు ఉన్నారు. వీరిలో కొందరికి గతంలో మంత్రులుగా చేసిన అనుభవం ఉంది. మోదీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత 120 రోజుల కార్యాచరణను సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తుంది. ఈ రోజు సాయంత్రం లేదా రేపు అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. 120 రోజుల కార్యాచరణ ప్రణాళికలను ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి అనే దానిపై ప్రధాని మోదీ అధికారులతో చర్చించున్నారు.